క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మనం ఈ రోజు మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. గత 3 రోజులుగా చూస్తే లాభాల్లో మొదలయ్యాయి, కానీ ఈ రోజు నష్టాలతో ప్రారంభమైంది. ఇప్పటికీ ఇంకా రెడ్ జోన్ లోనే కొనసాగుతోంది. దీనికి రీజన్ ఏంటంటారు మూర్తి నాయుడు గారు? మేడం, ఈ రోజు కూడా ఏదైతే నిఫ్టీ ఒక 80 నుంచి 100 పాయింట్లు నష్టపోయింది, అదేవిధంగా సెన్సెక్స్ కూడా ఒక 380 నుంచి 400 పాయింట్స్ వరకు కూడా మనం నష్టపోవడం అన్నది మనం ఇక్కడ గమనిస్తున్నాము. యాక్చువల్ గా ఏదైతే మనం గత కొద్ది నెలలుగా 3 months గా మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూ అవుతూనే ఉన్నది. మనం జనవరి ఫస్ట్ వీక్ లో కూడా మనం చెప్పడం జరిగింది, ఏదైతే మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కన్సాలిడేషన్ మార్కెట్ ఏదైతే 24,000 వరకు కూడా మార్కెట్ 23,000 వరకు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ కి వచ్చింది. స్పాట్ 23,000 ని బేస్ చేసుకుని 23,000 కన్నా డౌన్ రాకుండా మార్కెట్ ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా మీరు అన్నట్టుగా లాస్ట్ 3-4 days మనకి 23,400 వరకు ఒక 400 పాయింట్లు మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఈ రోజున మార్కెట్ లో అయితే ఒక డౌన్ ట్రెండ్ రావడం అయితే మనం గమనిస్తున్నాం. ఇక్కడ యాక్చువల్గా అయితే నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, దీంట్లో ఉన్నటువంటి మేజర్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ కి రావడం అయితే మనం గమనిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే సెక్టార్ల వైపు చూసుకున్నట్టయితే ఈ వీక్ కొంచెం బ్యాంకింగ్, మెటల్, ఎనర్జీ సెక్టర్ కొంచెం పుంజుకుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లో చూసుకున్నట్టయితే మనకి ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ చూసుకున్నప్పుడు మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక 4% నుంచి 6%, ఇండియన్ బ్యాంక్ ఒక 6%, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా లాస్ట్ ఒక 2-3 months తర్వాత ఈ వీక్ కొంచెం మార్కెట్ కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే ఇచ్చినాయి. అదేవిధంగా మెటల్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ కూడా హిండాల్కో, అదేవిధంగా హిందుస్థాన్ కాపర్, అదే హిందుస్థాన్ జింక్, అదే వెల్స్పాన్, ఇవన్నీ కూడా టాటా స్టీల్, సెయిల్, ఇవన్నీ కూడా ఒక 2% నుంచి 5% వరకు కూడా మార్కెట్ లో మెటల్ స్టాక్స్ కూడా అన్ని కూడా ఈ వీక్ అంతా కూడా అప్ ట్రెండ్ తీసుకున్నాయి. అదేవిధంగా మెటల్స్ తో పాటు ఎనర్జీ సెక్టర్ కూడా ఏదైతే అదానీ షేర్స్ ఏదైతే మార్కెట్ లో కొంచెం టేక్అప్ తీసుకున్నాయో అప్పుడు అదానీ పవర్, అదానీ గ్రీన్, అదేవిధంగా టొరంటో పవర్, అదానీ ఎనర్జీ సంబంధించినటువంటి ఎన్టీపీసీ, అదే ఐనాక్స్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, కోల్ ఇండియా, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో అయితే పుంజుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ రోజు మనం మార్కెట్ చూసుకున్నట్టయితే బ్యాంకింగ్, ఎనర్జీ, మెటల్ తో పాటుగా ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా కూడా మార్కెట్ లో లీడ్ తీసుకుని కొంచెం అప్ ట్రెండ్ లో తీసుకుంటున్నాయి. రిమైనింగ్ ఏదైతే ఐటీ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉన్నాయో దానివల్ల ఈ రోజు మార్కెట్ అయితే మాత్రం డ్రాస్టికల్ గా మైనస్ లో కట్టడం జరిగింది. రైట్, కాలర్ తీసుకుందాం సార్. బలరాం మూర్తి గారు ఉన్నారు. హలో, నమస్కారం. నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటో. మూర్తిరాజు గారు నమస్కారం సార్. నమస్తే సార్. నేను పూనా నుంచి మాట్లాడుతున్నానండి. నా దగ్గర యాక్చువల్ గా 9,500 సుజలాన్ ఉన్నాయి సార్. 78 రూపాయలు తీసుకున్నాను. అది 78 రూపాయలు తీసుకున్నాను. ప్రస్తుతం నష్టంలో ఉన్నాను. అదేమో ఏం చేయమంటారో కొంచెం మీ సజెషన్ ఇస్తారు సార్. యాక్చువల్ గా ఎప్పుడు కూడా మీరు ఒకే స్టాక్ లో ఒకే దాంట్లో అంత ఇన్వెస్ట్మెంట్ హెవీగా పెట్టకూడదు. యాక్చువల్ అయితే ఇప్పుడు 56 రూపీస్ నడుస్తుంది ప్రజెంట్. ఇది మార్కెట్ లో కొంచెం ఆల్రెడీ అన్ని స్టాక్స్ డౌన్ లోనే ఉన్నాయి. మార్కెట్ డౌన్ ఉంటుంది, ఇది కూడా డౌన్ లోనే ఉంది. ఇదైతే 80 రూపీస్ దగ్గర నుంచి ఇది మీకు కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్అప్ తీసుకుంటే 1 or 2 months లో ఇది 65 బ్రేక్ చేస్తండి. 65 బ్రేక్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక ప్రైస్ లో మీరు ఎక్కడో చోట అరౌండ్ 70 to 65 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అవడం బెటర్. ఇది లాంగ్ టర్మ్ లో అంత పెద్దగా ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే తక్కువగా ఉంది. ఇలాంటి స్టాక్స్ లో మీరు లిమిటెడ్ గానే పెట్టుకోవాలి. మీరు ఉన్న దాంట్లో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ లో ఒక 5-6 స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే దాంట్లో ఒక స్టాక్ ని సుజలాన్ గా సెలెక్ట్ చేసుకుంటే మీకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది సార్. రైట్, ఇంకో కాల్ రండి. సాయి ప్రసాద్ గారు ఉన్నారు లైన్ లో. సాయి ప్రసాద్ గారు నమస్కారం సార్. మూర్తినాయుడు గారు నమస్తే సార్. ఇది 2 స్టాక్స్ అండి. ఒకటి కైటెక్స్, KITEX, కైటెక్స్ గవర్నమెంట్స్ ఒకటి. అది ఇప్పుడు ఈ దీంట్లో మంచి ప్రాస్పెక్ట్స్ ఉంటుందంటారు ఇప్పుడు తీసుకుంటే. తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా?
ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది కైటెక్స్ అయితే టెక్నికల్ గా అయితే బాగానే ఉన్నదండి. ప్రజెంట్ 240 రూపీస్ ఉంది. ఇది 300 వరకు వెళ్ళి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చి ఇక్కడ కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇబ్బంది లేదు, ఎలాంటి స్టాక్స్ లో మీరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా బిఎల్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఇది కొంచెం కన్సాలిడేషన్ లో ఉండే లాస్ట్ 3-4 months గాను. ఎప్పుడైతే మార్కెట్ లో 300 ప్లస్ మార్కెట్ లో ఎప్పుడైతే వెళ్తుందో, అప్పుడు ప్రజెంట్ 268 to 270 నడుస్తుంది. 300 ప్లస్ ఎప్పుడైతే వెళ్తుందో అక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 2023-24 కూడా ఈ స్టాక్ బాగా ర్యాలీ చేస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే 100 రూపాయల స్టాక్ 400 రూపాయలు, ఏదైతే 500 వరకు 400 రూపాయల వరకు వెళ్ళి మళ్ళీ మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చి ఇప్పుడు 260 వరకు నడుస్తుంది. మళ్ళీ టేక్ఆఫ్ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. రైట్, ఇంకా కాల్ రండి. తిరుమల రావు గారు ఉన్నారు. తిరుమల రావు గారు నమస్కారం అండి. నమస్తే, అడగండి మీ డౌట్. హలో, మోనోపోల్ లాభు తగ్గుతుందండి. ఇప్పుడు హోల్డ్ చేయొచ్చు, సెల్ చేయొచ్చండి. అంటే మోర్పెల్ అంటే ఇప్పుడు ఏ స్టాక్ కూడా మనం సెల్ చేస్తే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి అండి, ఇది కూడా డౌన్ ట్రెండ్ ఉంది. 90-95 వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ డ్రాస్టికల్ గా 67 వరకు వచ్చింది. కానీ దీంట్లో ఏంటంటే మీరు ఒక లిమిటెడ్ స్టాక్స్ అయితే పర్వాలేదు, లేకపోతే ఒక 80 వరకు మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉందండి. అక్కడ మీరు ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అక్కడ ఎగ్జిట్ అవడం బెటర్. ఎందుకంటే దీంట్లో అంత పెద్ద పొటెన్షియల్ గా మనకి ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. ఎప్పుడైతే 90 పైకి వెళ్ళిందో అక్కడి నుంచే మార్కెట్ లో కొంచెం దీంట్లో మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. రైట్, నిఫ్టీ 23,500 కూడా క్రాస్ చేయలేకపోతోంది. సో టెక్నికల్ గా ఏ విధంగా ఉందంటారు? స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ? ఎస్ మేడం, యాక్చువల్ గా టెక్నికల్ గా 23,000 కూడా కింద కూడా బ్రేక్ చేసే అవకాశం తక్కువ ఉంది డౌన్ కి. అలాగని 24,000 పైన సస్టైన్ అవి ఒక వారం రోజులు మార్కెట్ లో ఏదైనా బాగా ట్రేడ్ అవుతే అప్పుడే మార్కెట్ లో మనకు కొంచెం టేకప్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీనికేమో రెసిస్టెన్స్ ఏమో 24,000 వరకు మనం చెప్పుకోవచ్చు. సపోర్ట్ ఏమో 23,000. ఈ మధ్యలోనే ఒక 400 పాయింట్లు మళ్ళీ అప్ ట్రెండ్ అవడం, మళ్ళీ 200 పాయింట్లు మళ్ళీ డౌన్ ట్రెండ్ అవడం, మళ్ళీ 500 పాయింట్లు అప్ ట్రెండ్ అవడం, ఇలాగే ఉండే అవకాశం ఉందండి. లాస్ట్ 3-4 months నుంచి కూడా అదే చెప్తున్నాం. జనవరి అండ్ ఫిబ్రవరి మిడ్ ఆఫ్ వరకు కూడా ఆ విధంగా ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ దగ్గర నుంచి ఏదైనా మూవ్మెంట్ వస్తే అది కూడా పెద్ద డ్రాస్టికల్ మూవ్మెంట్ రావడానికి అయితే పెద్ద ఛాన్స్ అయితే ఏమీ లేదు. కొంచెం కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది మేడం, ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్. రైట్, ఇంకో కాల్ రండి. శ్రీనివాస్ గారు ఉన్నారు లైన్ లో. శ్రీనివాస్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి మీ డౌట్. అదే నా దగ్గర రాడికో షేర్స్ ఉన్నాయండి, 1000 నెంబర్స్. అండి ఎంతలో కొన్నారండి శ్రీనివాస్ గారు? 2,500. ఏ ప్రైస్ లో కొన్నారు? 2,500 అండి. అంటే రీసెంట్ గానే కొన్నారు, 2 weeks బ్యాక్. అవునండి. ఓకే. అంటే ఎవరైనా సజెస్ట్ చేశారా? అంటే మార్కెట్ అంత పీక్ లో ఉన్నప్పుడు కొనుక్కున్నారు? అంటే హైలోనే కొన్నామండి, అంటే పెరుగుతుంది అనుకున్నాము. అది పర్వాలేదు, స్టాక్ అయితే మంచిదే. యాక్చువల్ అయితే ఇది మనం లాస్ట్ ఒక 4-5 months బ్యాక్ మనం ఇది రికమెండ్ చేయడం జరిగింది సార్. అక్టోబర్ లోను 1850 దగ్గర. అక్కడ నుంచి 2,500 వరకు వెళ్ళింది. అంటే మార్కెట్ అయితే లాస్ట్ 2 weeks నుంచి కరెక్షన్ లో ఉంది కాబట్టి ఇది కూడా కరెక్షన్ లో ఉంది. కానీ ఇప్పుడు మీరు ఏమీ కంగారు పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంకా అక్యుములేట్ చేసుకోగలిగితే అక్యుములేట్ చేసుకోవచ్చు మీరు ఈ రేంజ్ లో, 2,200 రేంజ్ లో. రైట్, ఇంకో కాల్ రండి. రాజేష్ గారు ఉన్నారు లైన్ లో. రాజేష్ గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి మీ డౌట్ ఏంటో. హలో రాజేష్ గారు, అడగండి మీ డౌట్ ఏంటో. 3 స్టాకుల గురించి అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి తీసుకోవచ్చా? ఓకే. నెక్స్ట్ తిరుమల ఫార్మా ఒకటి తీసుకోవచ్చా? ఐటీసీ యాడ్ చేయొచ్చు అండి, ఆల్రెడీ ఉన్నాయి నాకు 80 నెంబర్స్ క్వాంటిటీ. ఐటీసీ యాడ్ చేసుకోవచ్చా? ఓకే, ఐటీసీ. ఓకే, ఐటీసీ అయితే ప్రజెంట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చింది. మీరు ఇక్కడ అక్యుములేట్ చేసుకోగలిగితే అక్యుములేట్ చేసుకోవచ్చు. మీరు అడిగే డౌట్ కూడా కరెక్టే. ఎందుకంటే మార్కెట్ లో 525 దగ్గర నుంచి 440 వరకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ మీకు సపోర్ట్ దొరుకుతుంది. ఇక్కడ అక్యుములేట్ చేసుకోవాలంటే అక్యుములేట్ చేసుకోవచ్చు. కానీ అక్యుములేట్ చేసుకున్నా ఇంకా కపుల్ ఆఫ్ వీక్స్ ఆర్ 1 month ఇంకా ఇక్కడే ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంది. కాబట్టి కొంచెం మీరు ఆచితూచి మనం దాంట్లో డెసిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఐసిఐసిఐ బ్యాంక్ గురించి అడిగారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, పర్వాలేదు. మార్కెట్ లో అది ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏదైతే పిరమిడ్ దాని గురించి అడిగారు, అది కూడా అదైతే దాంట్లో అయితే అంత పెద్ద పొటెన్షియల్ కనిపించట్లేదు పిరమిడ్ దాంట్లోనూ. అది కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్ ఏదైనా టేకప్ తీసుకున్న తర్వాత అప్పుడు ఏదైనా కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో ఏదైనా మంచి మూవ్మెంట్ వస్తే అప్పుడు దాంట్లోకి ఎంటర్ అవుతుంది. రైట్, ఇంకో కాల్ రండి. బద్రి గారు ఉన్నారు లైన్ లో. బద్రి గారు
గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ డౌట్ ఏంటి అడగండి. వెర్టోస్ 60% లాస్ లో ఉందండి, యావరేజ్ అండి వెర్టోస్ అడ్వర్టైజింగ్. కెన్ యూ స్పెల్ ఇట్ మిస్టర్ బద్రి? VERTOZ. వెర్టోస్. ఓకే, 60% లాస్ లో ఉందండి, యావరేజ్ చేయవచ్చా? అంటే మీకు ఇది అంటే ఏ బేస్ మీద తీసుకున్నారు అండి? సారీ అండి, వెర్టోస్ అంటే పెన్నీ స్టాక్ కదా, ఇలాంటి స్టాక్ లో మీరు అంటే ఏదన్నా మీరు ఐపీఓలో తీసుకున్నారా లేకపోతే ఎలా తీసుకున్నారు ఇది? ఐపీఓ కాదండి, సెకండరీ మార్కెట్ లోనే తీసుకున్నాను. ఓకే 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 ఓకే. సో ఇది 60% పడిపోయిందండి. రీసెంట్ గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని పడ్డాయి కదా. ఓకే ఓకే. సో ఇది యావరేజ్ చేయొచ్చు అంటారా? మార్కెట్ క్యాప్ వచ్చి ఓన్లీ 1000 crores ఉందండి. మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు మినిమం 5000 crores ఉండేది చూసుకుంటే మనకి కొంచెం ధైర్యంగా ఉంటుందండి స్టాక్స్ లోను. అలాంటి స్టాక్స్ లో మీరు చేతులు గారండి మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ సంబంధించినటువంటి స్టాక్ ఇది. దీంట్లోనూ ఇయర్ అయితే పెర్ఫార్మెన్స్ అయితే బాగోలేదు ఈ స్టాక్. కాబట్టి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అంత సజెస్టబుల్ స్టాక్ అయితే కాదు ఇది. రైట్ సార్, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ని ఎలా గుర్తించాలంటారు? ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఏంటంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎవ్రీ క్వార్టర్ కూడా వాళ్ళ యొక్క రిజల్ట్ బేస్ చేసుకుని, వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ బేస్ చేసుకుని, మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకుని, బిజినెస్ మోడల్ బేస్ చేసుకుని డిఫరెంట్ పారామీటర్స్ లో మనం ఆ స్టాక్ ని ఫండమెంటల్ గా ఎలా ఉందని చూస్తాం. ఫండమెంటల్ గా మనకి అది స్ట్రాంగ్ గా ఉన్న తర్వాత కూడా మనం ఇమీడియట్ గా మనం తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే టెక్నికల్ గా ఓకే అయిందో అప్పుడే దాంట్లో మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. వారు చెప్పినటువంటి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో అయితే చాలా పర్ఫెక్ట్ స్టాక్. అది లాస్ట్ ఇయర్ జనవరి రేంజ్ లో అది 11 రూపీస్ ఉంటే 45 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. బట్ టెక్నికల్ యాక్సెప్టెన్స్ ఉండటం వల్ల ఇప్పుడు అది ఏదైతే 45 రూపీస్ 35 రూపీస్ వచ్చిన తర్వాత డ్రాస్టికల్ ఫాల్ 15 రూపీస్ 13 రూపీస్ వరకు పడిపోయింది. అంటే ఇలాంటి వాటిలో మనకి అంత ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత సజెస్టబుల్ స్టాక్స్ అయితే కాదు మేడం. రైట్, వరంగల్ నుంచి ఇంకో కాలర్ ఉన్నారండి, కృష్ణ గారు ఉన్నారు లైన్ లో. కృష్ణ గారు నమస్కారం మేడం. నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ HFCL 100 లో ఉంది, కెనరా బ్యాంక్ 97 ఉంది, లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి? ఫస్ట్ స్టాక్ ఏంటండి? HFCL ఒకటి, కెనరా బ్యాంక్. ఓకే ఓకే. HFCL ఓకే 104 రూపీస్ లో ఉన్నది. అదే ప్రజెంట్ అయితే దాంట్లో కొంచెం టైం పడుతుందండి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి. అదేవిధంగా మీరు కెనరా బ్యాంక్ అడిగారు. ఆ కెనరా బ్యాంక్ ఎప్పుడైతే మనకి స్ప్లిట్ అయిన దగ్గర నుంచి కూడా మనకి ఇది కొంచెం ఇబ్బందికరంగానే ట్రేడ్ అవుతుంది. గతంలో అయితే మంచి రిజల్ట్ ఇచ్చింది కదా లాస్ట్ ఇయర్ అంతాను. ప్రజెంట్ అయితే మాత్రం ఇది 110 పైకి వెళ్తేనే దీంట్లో కొంచెం మార్కెట్ లో మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉందండి. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా లాస్ట్ 3-4 నెలలుగా 120 దగ్గర నుంచి 90 రూపీస్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. ఇది 110 పైన మార్కెట్ లోకి వెళ్తే కొంచెం టేక్ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ కెనరా బ్యాంక్ అయితే యూ కెన్ హోల్డ్ సార్, మార్కెట్ లో మళ్ళీ మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మీరు ఎక్కువ స్టాక్స్ ఉంటే మాత్రం ప్రజెంట్ దీంట్లోనూ కెనరా బ్యాంక్ లోను ప్రైవేట్ బ్యాంక్ అయినా ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ కొంచెం షిఫ్ట్ అవ్వండి, ఐదర్ SBI కూడాను. ఎందుకంటే అట్లా మూవ్మెంట్ బాగుంటుంది, వాళ్ళ యొక్క రిజల్ట్ ఓరియంటేషన్ కూడా బాగుంటుంది సార్. రైట్, ఇంకో కాల్ రండి, గోపాలకృష్ణ గారు లైన్ లో ఉన్నారు. గోపాలకృష్ణ గారు నమస్తే సార్. గురువు గారికి నమస్కారం. నమస్తే సార్. మార్కెట్ రోజు రోజుకు పడుతుంది, FIS ఏమో రోజు రోజుకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ దాకా మార్కెట్ ఇలాగే ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. అది ఇప్పుడు ఏం చేయాలి, ఏ పరిస్థితి ఏంటి కొద్దిగా వివరించండి సార్. అంటే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయండి లేకపోతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఉన్నాయి ఫండ్ కూడా ఉంది, కొనటం లేదు. మార్కెట్ రోజు రోజు తగ్గుతుంది కదా, ఎలా ఉంటుందని ఉన్న స్టాక్స్ ఏమో డబుల్ లో ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ లో ఉన్న అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఇయర్ ఇయర్ లో 2 times ఒక సైకిల్ ఇలా కిందకి రావడం అనేది కామన్ థింగ్. ఫస్ట్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ కి వచ్చిందో అప్పుడు వండర్ఫుల్ ఆపర్చునిటీగా మనం ఇన్వెస్ట్ మనం తీసుకోవాలి, దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. మార్కెట్ పడిపోయినప్పుడు మనకి మార్కెట్ వర్గాలన్నీ కూడా ఇంకా మార్కెట్ పడిపోద్ది, ఇంకా బాటమ్ అవుట్ అయిపోద్ది, ఇంకా మార్కెట్ పడిపోద్ది అన్న మాటలు మనం ఎప్పుడు కూడా ఇంటనే ఉంటాం. కానీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇంకా ఆగదంటే ఇంకెక్కడికో పెరుగుతుంది అని అంటూనే ఉంటారు. కానీ ఏంటంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని ఇలా మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు ఆ స్టాక్స్ లో అక్యుములేట్ చేసుకుంటే మనకి మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ అయినప్పుడు మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు ఒక 1 year or 2 year డౌన్ ద లైన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటే
ఇక్కడ ఇక ఏదైతే మనకి ఇప్పుడు మార్కెట్ ఏదైతే నడుస్తుందో ఈ రేంజ్ లోను ఒక 2 వీక్స్ నుంచి ఇంకా 4 వీక్స్ వరకు కూడా మార్కెట్ ఇదే రేంజ్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మంచి స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకుని ఫార్మా కానీ, బ్యాంకింగ్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఎనర్జీ సెక్టర్ కానీ, ఈ 4 సెక్టార్లోనూ టాప్ కంపెనీస్ ఏదైతే ఉందో మంచి క్యాపిటలైజేషన్ ఉండి బ్యాలెన్స్ షీట్ బాగుండి క్వార్టర్ అండ్ క్వార్టర్ మంచి రిజల్ట్ ఇస్తున్న స్టాక్స్ కూడా ఈ ఫాల్ లో మార్కెట్ లో డ్రాస్టికల్ గా పడిపోయినాయి. కాబట్టి అలాంటి స్టాక్స్ లో ఎంటర్ అయితే అది రికవరీ అవడము అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ లో రావడం అన్నది స్పీడ్ గా జరుగుతుంది. కాబట్టి మనం డబుల్ ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. సార్ ఇంకా కాలర్ ఉన్నారు సార్, సతీష్ ఫ్రమ్ హైదరాబాద్. సతీష్ గారు అడగండి మీ డౌట్ ఏంటో. నమస్తే నాయుడు గారు. నమస్తే సార్. సార్ ప్రెజెంట్ రేట్ లాంగ్ టర్మ్ కోసము బయోకాన్ ఒకటి, విప్రో ఒకటి తీసుకోవచ్చా? బయోకాన్, హలో స్టాక్ బయోకాన్ అండ్ విప్రో ఫర్ లాంగ్ టర్మ్. ఓకే. బయోకాన్ ఎక్స్ట్రాడినరీ ఉన్నదండి. బయోకాన్ యూ కెన్ టేక్ ఎట్ ఎనీ టైమ్ అండ్ ఎనీ డిప్ యూ కెన్ బై. అండ్ విప్రో కూడా ఇట్స్ ఎక్స్ట్రాడినరీ స్టాక్, అది కూడా విప్రో కూడా బాగానే ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై. ఈ 2 స్టాక్లు కూడాను, 2 కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగానే ఉన్నాయి, మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క అప్ అండ్ డౌన్స్ తో సంబంధం లేకుండా మార్కెట్ లో మనం మంచి ప్రాఫిట్ సంపాదించడానికి అవకాశం. రైట్, ఇంకో కాలర్ అండి మహిపాల్ గౌడ్ ఉన్నారు లైన్ లో. మహిపాల్ గారు మేడం అడగండి. మహిపాల్ గారు మీ డౌట్ ఏంటి అడగండి. సార్ నమస్తే. నమస్తే సార్ మేము ఐఆర్ఎఫ్ తీసుకున్నాము, సుజలాన్ తీసుకున్నాం, ఎలా ఉన్నాయి సార్ మార్కెట్? ఐఆర్ఎఫ్సి అయితే మరి మార్కెట్ లో అయితే కొంచెం ప్రస్తుతానికి అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. ఎప్పుడైతే 160 పైన మార్కెట్ కొంచెం సస్టైన్ అవుతుందో అప్పుడు కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. యాక్చువల్గా లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా కన్సాలిడేషన్ ఉంది. అంతకుముందు లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా మార్కెట్ డ్రాస్టికల్ ఫాల్ అయితే పడింది, ఒక 3-4 మంత్స్ నుంచి. అక్కడి నుంచి కొంచెం లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ గా కన్సాలిడేషన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ 165 పైన 160 or 165 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. సుజలాన్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది సార్ మార్కెట్ లోను. అది ఏదైతే ఒక 65 పైన మార్కెట్ 56 నడుస్తుంది, ఇక్కడ ఇలా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే 65 వెళ్ళిన తర్వాతే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. లాస్ట్ 4-5 మంత్స్ గా పెద్ద పెర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు సుజలాన్ లోను. అయితే ఎనర్జీ సెక్టర్ అంతా బాగుండే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా 65 పైన ఏదైనా క్లోజ్ అయితే మార్కెట్ లో అక్కడి నుంచి అయితే డ్రాస్టికల్ గా 85-90 వరకు వెళ్ళడానికి అవకాశం. అంటే నిన్న రైల్వే స్టాక్స్ లో మంచి జోష్ కనిపించింది సార్, అంటే బడ్జెట్ ముందు వచ్చే జోష్ అంటారు అది? అంతే అండి. అదే రైల్వేస్ ఏంటంటే ఏదైతే మనకి ఫిబ్రవరి 1st వీక్ లో మనకి బడ్జెట్ లో కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి రైల్వేలో ఏదైతే ఇప్పుడు రైల్వే సంబంధించిన దాంట్లో ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి రైల్వే ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. కాబట్టి బడ్జెట్ అలొకేషన్ బాగుంటుంది. కాబట్టి ఆ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అన్నింటిలో కూడా మనకి మూవ్మెంట్ అయితే కనిపించింది. అలాంటి మూవ్మెంట్ బడ్జెట్ ను వేసేసుకుని వస్తుంది. కాబట్టి మనకి అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుద్దా లేదా అన్న దాంట్లో మళ్ళీ మనకి ఇండివిజువల్ గా స్టాక్స్ బట్టి ఇప్పుడు ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఉంది. ఆల్రెడీ లాస్ట్ 4-5 మంత్స్ నుంచి ఏదైతే 350 దగ్గర నుంచి డ్రాస్టికల్ ఫాల్ 200 వరకు వచ్చింది. అక్కడ మళ్ళీ మూవ్మెంట్ అయితే వచ్చింది ఈ వీక్ అంతా కూడా. ఈ మూవ్మెంట్ ఏదైతే మళ్ళీ 250 పైన మళ్ళీ మూవ్మెంట్ సస్టైన్ అవుతే మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ కూడా మార్కెట్ లో కొంచెం నిన్నటి రోజున లాస్ట్ 1 వీక్ కూడా టేక్ ఆఫ్ తీసుకుంది. ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది బడ్జెట్ అలొకేషన్ బట్టి మనం డిసైడ్ చేయడానికి అవకాశం ఎక్కువ. రైట్, ఇంకో కాలర్ అండి నాగరాజు గారు ఉన్నారు లైన్ లో. నాగరాజు గారు నమస్కారం సార్. నమస్తే. నా దగ్గర కళ్యాణ్ జ్యువెలర్స్ 650 రూపాయలతో కొన్ని ఉన్నాయి సార్. ఎక్సలెంట్, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. 650 రూపాయలతో కొన్ని మీకు ధైర్యం ఉంది సార్. ఓకే. లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా డ్రాస్టికల్ ఫాల్ జరిగింది కదా? అవును సార్. ఓకే. కానీ ఈ స్టాక్ లో అయితే మార్కెట్ క్రాష్ లో ఉండటం వల్ల మార్కెట్ పడింది. కొంచెం కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం అయితే ఉంది. మనం ఈ ప్రైస్ లో అయితే మీరు ఎగ్జిట్ అవ్వలేరు. యూ హ్యావ్ టు వెయిట్ కపుల్ ఆఫ్ వీక్స్, ఇంకొక 2 వారాల్లో వెయిట్ చేస్తే తప్ప దీంట్లో మనకి మూవ్మెంట్ ఏంటన్నది మనం అబ్జర్వ్ చేస్తే తప్ప మనకి ఐడియా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఏదైతే మార్కెట్ ఫాల్ లో ఇది కూడా ఫాల్ అయ్యింది. 500 రూపీస్ దగ్గర 480 దగ్గర ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. రైట్, ఇంకో కాలర్ అండి విద్యాసాగర్ గారు ఉన్నారు. విద్యాసాగర్ గారు చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, అడగండి మీ డౌట్ ఏంటో. మేడం సార్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది రైట్ టైమా?
యాక్చువల్గా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ లో ఓపెన్ అయిన దగ్గర నుంచి కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నది సార్ ఇది. మీరు ఈ ప్రైస్ లో అప్పుడే ఇన్వెస్ట్ చేయడానికి మళ్ళీ ఏదైనా మార్కెట్ లో కొంచెం మూమెంట్ వచ్చి టేక్ ఆఫ్ తీసుకుని ఏదైనా 125, 130 పైన వెళ్తే మీరు మార్కెట్ లోకి వచ్చినా పర్వాలేదండి బజాజ్ ఫైనాన్స్. అదేవిధంగా టాటా టెక్నాలజీ సంబంధించిన స్టాక్స్, టాటా టెక్నాలజీ కూడా ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ ఏదైతే ఉందో ఇది కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ ఒక 860 అలా 880, 860 పైన సస్టైన్ అవుతే అప్పుడు మీరు ఎంటర్ అవుతే కొంచెం బాగుండే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం రెండు కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. మార్కెట్ అబ్జర్వ్ చేసి అది ఏదైతే ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుందో ఆ టైంలో వస్తే మీకు కొంచెం స్టాప్ లాస్ తక్కువగా ఉంటుంది, మార్కెట్ లో కొంచెం తొందరగా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. రైట్. అలాగే సార్ గోల్డ్ కన్నా సిల్వర్ కి ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని అంటున్నారు. అంటే కన్స్యూమర్ యూసేజ్ కన్నా తో పాటు ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా పెరుగుతున్నారు, అది మల్టీ బ్యాగర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. Gold is a precious metal. Silver also is a precious metal at the same time base metal also. కాబట్టి బేస్ మెటల్ కాబట్టి దీనికి ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మూవ్మెంట్ ఎక్కువ వస్తుంది, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. ఇలాంటి దాంట్లో మనకి ప్రాఫిట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మార్కెట్ లో కొంచెం ఎప్పుడు కూడా ఇది కొంచెం మార్కెట్ లో సిల్వర్ కొంచెం మేజర్ రోల్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంటుందో డౌన్ ట్రెండ్ నుంచి గోల్డ్ పెరిగినంత స్పీడ్ గా పెరగలేదు కాబట్టి ఇది మళ్ళీ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంది కాబట్టి 90,000 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ 1 lakh వరకు వెళ్ళడానికి 10,000 రూపీస్ గ్యాప్ ను ఫిల్ చేసే అవకాశం కూడా ఉందని అయితే మాత్రం మార్కెట్ వర్గాలు అయితే చెప్తున్నాయి. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 89 పైన మార్కెట్ సస్టైన్ అయినంత కాలం కూడా మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. రైట్. ఇంకో కాల్ రండి, లావణ్య గారు ఉన్నారు. లావణ్య గారు యాక్చువల్ గా నేను తేజస్ నెట్ 1310 దగ్గర పర్చేస్ చేశానండి. సో దాని వాల్యూ డైలీ తగ్గుతూ వస్తుంది. సో అది ఇప్పుడు హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా, లేకపోతే అసలు దాని ఫ్యూచర్ ఏంటని? యాక్చువల్ గా తేజస్ నెట్ యాక్చువల్ గా మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది మేడం 4-5 నెలల క్రితం. ఆ మూవ్మెంట్ వచ్చిందని కూడా చాలా రోజులు ఇప్పుడు కన్సాలిడేషన్ ఉంది. కంపెనీ అయితే మంచి కంపెనీ, కానీ మీరు దీంట్లో ఆల్రెడీ తీసుకుని ఉంటే మాత్రం మీరు ఇంకా ఒక 4 months నుంచి 5 months వరకు వెయిట్ చేస్తేనే తప్ప మనకి 1400 బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి అవకాశం లేదు. ప్రజెంట్ అయితే 1000 రూపీస్ లో నడుస్తుంది. 1400 ఎప్పుడైతే బ్రేక్ అయిందో కొంచెం డ్రాస్టికల్ గా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. దీనికైతే మాత్రం ఫండమెంటల్ గా అయితే ఇట్స్ అబ్సల్యూట్లీ గుడ్ స్టాక్. టెక్నికల్ కూడా మార్కెట్ లో కొద్ది రోజులు అయితే టెక్నికల్ కూడా బాగా సెట్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ నుంచి మనకు మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. స్టాక్ అయితే హోల్డ్ చేసుకోదగ్గ స్టాక్. రైట్. థ్యాంక్ యూ మూర్తి నాయుడు గారు. మార్కెట్ ట్రెండ్ పై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.